అక్కర్లేని భయాలకి గురయ్యాడు. బైబిల్ చూసినప్పుడు మనం గమనించండి, మనుషుడిని నమ్ముకున్న ప్రతిసారి నిరుత్సాహమే మృగుతుంది. మనుషుడిని నమ్ముకుని వెళ్ళింది ఎక్కడికైనా సరే ఏదో ఒక ట్రాప్, ఒక డెడ్ లైన్కి చేరుతుంది. సో ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, డోంట్ కౌంట్ ఆన్ పీపుల్, కౌంట్ ఆన్ గాడ్. ఈరోజు ఒక మనిషిని వాడుకోవచ్చు, రేపు ఆ మనిషి కాదు ఇంకో మనిషిని వాడుకోవచ్చు. దేవుడు నిన్ను ఒక మనిషి ద్వారా నీకు సహాయం ఇచ్చాడని ఈరోజు కూడా నేరుగా వెళ్ళి ఆ మనిషిని అడగద్దు, మళ్ళీ దేవుడిని అడుగు. ఎందుకంటే ఈ మనిషి కాకపోతే రేపు ఇంకో మనిషిని ఇస్తాడు. బైబిల్ చూసినప్పుడు మనం గమనించవచ్చు, మనుషులు మారుతూనే ఉంటారు, దేవుడు మారడు. అదే దేవుడు అంటాడు, నేను నరుని కాదు మారటానికి, నేను మాట ఇచ్చి జరిగించేవాడిని. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే, హూ డు యూ కౌంట్ ఇన్ లైఫ్, హూ డు యూ ట్రస్ట్ ఇన్ లైఫ్? ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కలవరం వచ్చినప్పుడు, ఒక అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఒక సలహా కావాలని కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? చూసే వాక్యం చూసినప్పుడు అన్ని రకాల సలహాలు ఉన్నాయి. లెట్స్ బి ఆనెస్ట్, వెన్ యూ సే ఆల్ కైండ్స్ ఆఫ్ సజెషన్స్, ఇట్ హ్యాస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ఫండమెంటల్ పైన నువ్వు వెళ్ళొచ్చు, అంటే ఈ పునాది పైన నువ్వేమైనా కట్టచ్చు. ఈ పునాది దాటి వెళ్తానికి లేదు. ఇంకో మాటలో చెప్పాలి,